దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు పెద్దలు. అది జీవితమైనా సరే, రాజకీయ భవిష్యత్తు అయినా సరే. దీపం ఉండగా ఇల్లు ఎలా చక్కబెట్టుకొంటామో అధికారముండగానే తమ వారసుల రాజకీయ జీవితాన్ని పదిలం చేసుకోవాలి అంటున్నారు రాజకీయ ఉద్దండులు. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు సాగుతోందన్నది ఎవరికైనా కలిగే సందేహం. త్వరలోనే టీడీపీ మహానాడు జరగబోతోంది. నారా లోకేష్ కు ఈ మహానాడులో గురుత్తర బాధ్యత అప్పగిస్తారు అన్న వాదన మరోవైపు సాగుతోంది. అదే సందర్భంలో లోకేష్ బాబుకు పట్టాభిషేకం ఇప్పుడే కాకపోవచ్చు అన్న చర్చ కూడా మరోవైపు సాగుతోంది. దీనికి కారణం సీఎంగా చంద్రబాబు కొనసాగుతుంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి అన్న చర్చ తెరపైకి వస్తేనే జనసేన నుంచి తీవ్ర ప్రతిఘటన వ్యక్తమైంది. దీంతో డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ అన్న ప్రచారం కూడా కాలగర్భంలో కలిసిపోయింది. జనసేన, బీజేపీతో పొత్తు ఉన్న కారణంగా నారా లోకేష్ కు ఇప్పుడే ఉన్నత పదవి ఇవ్వడం కుదరదని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఆలస్యం కూడా విషంగా మారుతుందని, అధికారం ఉండగానే నారా లోకేష్ భవిష్యత్తుకు బాటలు వేయకపోతే జరిగే నష్టం టీడీపీకి భారీగా ఉంటుందని ఆ పార్టీలోనే అంతర్గత చర్చ సాగుతోంది. అదే సందర్భంలో రాహుల్ గాంధీ, కేటీఆర్ల రాజకీయ భవిష్యత్తును ఉదాహరణగా చూపిస్తూ లోకేష్ భవిష్యత్తు అలా కాకూడదని చర్చ సాగుతోంది. ఇంతకు రాహుల్ గాంధీ, కేటీఆర్తో నారా లోకేష్ కు ఎందుకు లింక్ పెడుతున్నారు, దీని వెనక ఉన్న కథ ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి. ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు ఇలాంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జాగో టీవీని ప్రతిరోజూ ఫాలో కండి. ఇక వివరాలలోకి వెళ్లితే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత. ఆయన 2004లో తన 34 ఏళ్ల వయసులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన ఇప్పటికి 5 సార్లు ఎంపీగా గెలిచారు. ఒకసారి అమేథీలో ఓటమి కూడా చెందారు. రాహుల్ గాంధీది 2 శతాబ్దాలకు పైగా రాజకీయ జీవితం. ఆయన ఈ క్రమంలో గాంధీ కుటుంబ వారసుడిగా ఏకంగా ప్రధాని పదవినే చేపట్టాల్సి ఉంది. ఎందుకంటే శ్రీమతి ఇందిరాగాంధీ రాజకీయాల్లోకి తొలుత రాజ్యసభ మెంబర్ గానే ప్రవేశించారు. అనతికాలంలోనే ఆమె కేంద్ర మంత్రి అయి 2 ఏళ్లు తిరగకుండానే ప్రధానిగా 1966 జనవరిలో బాధ్యతలు స్వీకరించారు. అంటే కేవలం 4-5 స్పాన్లోనే ఆమె అగ్రాసనం అధిరోహించారు. ఇక రాజీవ్ గాంధీ విషయానికి వస్తే 1981లో కాంగ్రెస్ ఎంపీగా అమేథీ నుంచి గెలిచారు. 1984లో ఆయన డైరెక్ట్గా ప్రధాని అయిపోయారు. అంటే కేవలం 3 ఏళ్లలోనే అసలు కేంద్ర మంత్రి కూడా చేయకుండానే ఉన్నతాసనం అందుకున్నారు. ఇక రాహుల్ గాంధీ చూస్తే ఎప్పటికీ ఎంపీగానే ఉన్నారు. దానికి కారణం ఆయన యూపీఏ 1-2 ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కొంతకాలం పనిచేసి ఉంటే ఆ ప్రభుత్వం 2వ టర్మ్లో ఖచ్చితంగా ప్రధాని అయి ఉండేవారు. కానీ రాహుల్ గాంధీ అప్పట్లో పదవుల మీద పెద్దగా ఆసక్తి చూపించలేదు. సోనియాగాంధీ సైతం 2014లో రాహుల్ ప్రధాని అని ఒక వ్యూహంతో ముందుకు సాగారు. అలా ఆమె ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటే 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆనాటి నుంచి బీజేపీ 3 సార్లు గెలిచింది. గత 11 ఏళ్లుగా బీజేపీ ఏలుబడిలో దేశం ఉంది. దాంతో రాహుల్ గాంధీకి ప్రధాని పదవి అందని పండు అవుతోంది. 2029 నాటికి ఆయనకు ఆ పదవి దక్కితే ఓకే. కానీ లేకపోతే మరి ఎప్పటికి అందుతుంది అన్నది ఎవరూ చెప్పలేని పరిస్థితి. దీనికి కారణం యూపీఏ 2 టెర్ములు అధికారంలో ఉండగా చేతిలో అవకాశం ఉండగా రాహుల్ గాంధీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారు అన్నది రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తున్న మాట. ముఖ్యంగా వారసులు ఎదిగి వచ్చిన పార్టీల అధినేతలకు రాహుల్ గాంధీ ఎపిసోడ్ ఒక హెచ్చరికగా మారుతోందట. కట్ చేస్తే తెలంగాణలో బీఆర్ఎస్లో మరో వారసుడు కథ ఇలాగే ఉంది. ఆయనే కేటీఆర్. కేసీఆర్ కి 2 సార్లు జనాలు ఆదరించి అధికారం అప్పగించారు. అయితే కేసీఆర్ తాను 2వ టర్మ్ సీఎంగా ఉండగా కేటీఆర్ కి పట్టాభిషేకం చేసి సీఎంగా చేస్తారు అని వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. కానీ ఎందుకో అది అలా ఆలస్యం అవుతూ వచ్చింది.
ఇక టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చడం వెనుక కూడా కేసీఆర్ తమ కుమారుడిని సీఎంగా చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకే అని కూడా అంటూ వచ్చారు. అయితే 2023లో జరిగిన ఎన్నికల వరకు వేచి చూసి కేటీఆర్కి సింహాసనం అప్పగిస్తారు అన్నది కూడా వినవచ్చింది. తీరా 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ దారుణమైన పరాజయం మూటకట్టుంది. దాంతో మరో 5 ఏళ్ల పాటు కేటీఆర్ ఎదురుచూడాల్సి వస్తోంది అని అంటున్నారు. ఈ 2 ఎపిసోడ్స్ గురించి ఇప్పుడు ఎందుకు చర్చ సాగుతోందంటే ఏపీలో టీడీపీలో వీటి మీదనే ఎప్పుడూ చర్చ సాగుతూ వస్తోందిట. లోకేష్ టీడీపీకి వారసుడిగా ఉన్నారు. ఆయనకు పార్టీలో ఎవరూ పోటీలో లేరు. అయితే ఆయన పట్టాభిషేకానికి మాత్రం ఇంకా చాలా సమయం ఉంది అని అంటున్నారు. అయితే లోకేష్కి ఉన్నత పదవులు దక్కాలని కోరుకునే వారు ఆయన అభిమానులు మాత్రం పై 2 ఎపిసోడ్స్ చూపించి ఆలస్యం పదవికి మరింత దూరం అన్న సత్యాన్ని గుర్తు చేస్తున్నారుట. మహానాడులో లోకేష్ ని టీడీపీకి భావి వారసుడిగా ప్రకటించాలని ఒక డిమాండ్ అయితే అంతర్లీనంగా ఉందిట. మరి ఉప ముఖ్యమంత్రిగా చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఒకే ఒక్క డిప్యూటీ సీఎం పదవి ఉండాలని, అది పవన్ కే ఇవ్వాలని ఒక షరతు మీదనే జనసేనతో టీడీపీ పొత్తు కుదిరింది అని అంటున్నారు. దాంతో ఉప ముఖ్యమంత్రి పదవి రెండవది ఉండదని అంటున్నారు. పార్టీ ప్రెసిడెంట్ పదవి ఇవ్వవచ్చు, కానీ జనాలు మ్యాండేట్ ఇచ్చింది చంద్రబాబుకే. అలాగే పార్టీ జనాలలో సీనియర్లు తటస్థులు ఇంకా బాబు మరికొంతకాలం అధ్యక్షుడిగా ఉండాలని కోరుకుంటున్నారుట. మొత్తం మీద చూస్తే కనుక లోకేష్ కి ఏ పదవి ఇస్తారు అన్నది చర్చగా ఉంది. ఏది ఏమైనా లోకేష్ బాబు తరువాత వారసుడు అన్నది మాత్రం తెలుస్తూనే ఉంది. చేతిలో పదవి ఉంది, కానీ అది అందడానికే ఆలస్యం అవుతోంది అని అంటున్నారు. సో దేశంలో ఇతర వారసుల విషయంలో జరిగిన తప్పులు లోకేష్ విషయంలో జరగకుండా వీలైనంత తొందర పడాలని హితైషులు కోరుతున్నారట. మరి అది ఎప్పుడు జరుగుతుంది ఏమిటి అన్నది చర్చగానే ఈ రోజుకి ఉంది. మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి.